అందరికీ హాయ్ అండి. ఈరోజు చేపల వేటకు బయలుదేరాను అనమాట. అందరికీ హాయ్ చెప్పండి బా. సో ఇప్పుడు మేము మా చెరువులో చేపలకి బయలుదేరనమాట. ఇప్పుడు వాళ్ళు అంత వాటర్ బాటిల్ అంతా సిద్ధం చేసుకున్నాం, రెడీగా బయలుదేరేసాము. సో లెట్స్ గో, బయలుదేరే స్టార్ట్ పోతా ఉన్నాం అనమాట. మా ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో 1/2 కిలోమీటర్ దగ్గరలోనే ఉన్నదన్నమాట మాది చెరువు, పెద్ద చెరువు. ఈ చెరువులో ఈరోజు కొరమీన్లకు పట్టాలని వెళ్తున్నాము. చూస్తాం ఈరోజు కొరమీన్లే దొరుకుతుందా, వేరే ఏం దొరుకుతుందో చూసి చెప్తానమాట. ఇప్పుడు వచ్చేసాం దగ్గరికి. సో దగ్గరకు వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోగా మా వాళ్ళు చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి. మా పిల్లల బ్యాచ్ ఎంత చాలా దూరంలో ఉన్నారు. సో ఒరిజినల్ వాయిస్ వినండి. థ్యాంక్ యూ సో మచ్. లోతు నేను ఏమా వద్దు. చూడు వాళ్ళు నిలబడుకుంటే ఎంత లోతున్నది ఆడ. దాదాపుగా ఒక 3 గంటల సేపు పట్టాము మేము. చేపలు పడితే మొత్తం జిలేబీలే పడ్డాయి. సో ఫైనల్గా అయిపోయింది, మెట్టకు వచ్చేసాము. దగ్గరలో చిన్న గుంత ఒకటి చూసుకొని వెళ్ళిపోదామని ఇక్కడ పడతాం అనమాట. ఇది చూసేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోవడమే. సో మొత్తం జిలేబీలే పడ్డాయి, చూపిస్తాను లాస్ట్లో. చూడండి. మా వాళ్ళకి బాగా ఆకలి అయిపోతుంది, ఇంటికి వెళ్దామని చెప్పేసరికి మెట్టుకు వచ్చేసారు. మెట్టుకు వచ్చేసిన దానివల్ల వాళ్ళ కాకపోతే ఆకలితో ఉన్నారనమాట. ఇంకా అయిపోయి వచ్చింది. సో ఇంక చూసుకొని బయలుదేరడమే. చూడండి ఇప్పుడు మా జిలేబీలు చేపలు మొత్తం మా ఊర్లో వీటిని జిలేబీలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి.